ఇంకా ముందుకు వెళ్దామా? యేసు ప్రభుకి చాలా బాధ కలిగించేటువంటి పరిస్థితి అది. ప్రజల చేత తిరస్కరించబడటం, హింసించబడటం. అంతకంటే ఎక్కువ బాధ కలిగేటువంటిది ఏమన్నా? యేసు ప్రభు పొందిన బాధల్లో, గాయాల్లో చాలా కఠినమైనది ఏదో ఆలోచించగలరా? తండ్రి అయిన దేవుణ్ణి యేసయ్య అంటున్నాడు, దేవా నన్ను ఎందుకు వదిలిపెట్టేశావు అంటున్నాడు. అంటే తండ్రితో కలిసినటువంటి ఐక్యమత్యము, ఆ సన్నిహితంని కోల్పోయి ఒక పరాయివాడిగా చూడబడి, ఆ శిక్ష అంతా ఆ పాపి మీద ఎలా వేస్తారో అలాగే యేసయ్య మీద ప్రజలందరి శిక్షని ఆయన వేయటం, దేవుని చేత విడిపోవటం అనేటువంటి, తండ్రి అయిన దేవుని చేత దగ్గర నుంచి విడిపోవటం అనేది అన్నిటికంటే బాధకరమైన విషయం. ఆలోచించాలి మనం. సరే, అలా విడిపోయి ఆ శిక్షను భరించేది ఎవరి శిక్షని? మానవులందరూ పొందవలసిన శిక్షను ఆయన అనుభవించాడు. అంటే ఈ ప్రస్తుతం హింసిస్తున్నటువంటి, ఇంకా నాకు పట్టినట్టుగా ఉన్నటువంటి ఆ ప్రజలు, ఆ మత నాయకులు, ఆ భటులు, ఇరుపక్షాల దొంగలు, వాళ్ళ శిక్ష కూడా ఆయన భరిస్తున్నాడా? ఎస్. మన కొరకు ఆయన పాపి అయ్యాడు. పాపం ఎరిగినటువంటి ఆ యేసు ప్రభు తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం మిగిలిన విషయాల్ని.